జనగామ యాత్ర అని బండి సంజయ్ అన్న చేసిన పాదయాత్రతోటి తెలంగాణలో పువ్వు పార్టీ జనాలకు బగ్గనే పోయింది. ఇక అటెన్కాల ఎలక్షన్ల ముంగట అధ్యక్ష పదవి పోయినా కూడా ఎలక్షన్ల యాలకు నియోజకవర్గాలకు పోయి ప్రచారం చెయ్యమని బండి సంజయ్ అన్నకు హెలికాప్టర్ ఇచ్చి మరీ పంపించిర్రు పువ్వు పార్టీ పెద్ద లీడర్లు. ఇగో ఇప్పుడు కూడా ఇంకో కొత్త బాధ్యత అప్పచెప్పిరట. మరి గా బాధ్యత ఏందో గా ముచ్చటేందో పురాగర్చుకొని రాపోరి. తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బే పదవి పోయినా గాని పార్టీల పతారైతే తగ్గలేదు బండి సంజయ్ అన్నది. కంటెంట్ ఉన్నోనికి పదవి ముఖ్యం కాదు బిగులు, పనితనం ఉంటే చాలు అని మస్తుగా ఎంకరేజ్ చేస్తున్నారు పువ్వు పార్టీ పెద్ద లీడర్లు. అధ్యక్షుని మార్పు తర్వాత బండి సంజయ్ అన్నకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిర్రు, ప్రచారం కూడా చేపిచ్చిర్రు. అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇంకో పాదయాత్రకు తయారైతున్నాడు బండి సంజయ్ అన్న. సెంటరోలు పెట్టిన పథకాలను జనంలకు తీసుకొని పోయి లోక్సభ ఎలక్షన్ల గెలుచుడే లక్ష్యంగా పెట్టుకొని ఈ నెల 10వ తారీఖు ప్రజాహిత యాత్ర షురూ చేయబోతున్నాడట బండి సంజయ్ అన్న. కరీంనగర్ నియోజకవర్గంలోనే అయ్యే ఈ పాదయాత్ర 10వ తారీఖు నాడు కొండగట్టు అంజన్న గుల్లె పూజలు చేసి షురూ చేస్తాడట. మేడిపల్లికెంచి ఎంలాడ సిరిసిల్ల నియోజకవర్గాల 119 కిలోమీటర్ల దాంక చేస్తాడట గీ పాదయాత్ర. తెలంగాణలున్న 17 ఎంపీ సీట్లు పువ్వు పార్టీకే రావాలే, మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలే మోడీ సారు అని మస్తు కాయసుతోటి పువ్వు పార్టీలున్న లీడర్లంతా పనిచేస్తున్నారని అంటున్నాడు బండి సంజయ్ అన్న. ఇక మరి చూడాలే బండి సంజయ్ అన్న మాటలకు తగ్గట్టు ఎంతమంది పువ్వు పార్టీ లీడర్లు ప్రచారం చేస్తారో, ఎన్ని సీట్లు గెలిపిస్తారో అని అనబట్టిండ్రు తెలంగాణ పబ్లిక్.